హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. మాకు వచ్చేసి ఒకరోజు హాలిడే వచ్చింది. సో దట్ మేము ఏంటి అంటే చేబ్రోలు కత్తిపూడి సైడ్ వెళ్ళేటప్పుడు మనకి ఒక టెంపుల్ అయితే వస్తుంది, సత్యమ్మ తల్లి టెంపుల్. చాలామంది వినే ఉంటారు. సో ఈ టెంపుల్లో మాకైతే మొక్కు ఉండిపోయింది. సో దట్ అది తీర్చుకోవడానికి మేమైతే వచ్చామన్నమాట. అండ్ ఇదొకటే కాదు, సో ఇక్కడ నుంచి మేము లైక్ ఏంటంటే జస్ట్ అలా అన్నవరం సైడ్ అలా అమలోద్భవికి వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట ముందు రోజే. సో దట్ దానికి ఈ ప్లాన్ అనమాట. ఫస్ట్ దేవుడికి అయితే చక్కగా దండం పెట్టేసుకుని మేమైతే సాంబి దగ్గరికి రిటర్న్ అయ్యాము. సో సాంబి వచ్చేసి స్కూల్లో ఉంది. సో దట్ మేము ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా స్కూల్కి వెళ్ళిపోయామన్నమాట. మా లక్కీగాడైతే చూడండి, ఆ కొబ్బరి చెక్క పట్టుకుని అసలే వదలలేదు. మొత్తానికి తీసి ఇమ్మన్నాడు, కానీ తీసి ఇచ్చిన వాడు తినలేదు. వాడికి కోకోనట్ అంత నచ్చదనమాట, బట్ కోకోనట్ వాటర్ తాగుతాడు. అండ్ ఇప్పుడైతే సాంబి వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో సాంబికి అయిపోతే కనుక ఇక్కడి నుంచి దాన్ని తీసుకుని వెళ్ళిపోవడమే. సో దానికోసమే వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ యాక్చువల్లీ ఏంటి అంటే కనుక సాంబికే ఫస్ట్ అయిపోవాలి స్కూల్, బట్ దానికే లేట్ అయింది. అందుకని చెప్పేసి మేమైతే ఇక్కడ వెయిట్ చేయడానికి అయితే వచ్చాం. చాలాసేపు ఆల్మోస్ట్ వెయిట్ చేసాం అనమాట. అది మీటింగ్లో ఉంది అని చెప్పేశారు. అందుకని దానికోసం అలా వెయిట్ చేసి మొత్తానికైతే లక్కీగడికి బెలూన్ సంపాదించుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ అన్నవరం అనగానే ఒక వైబ్రేషన్ అంతే. సో చాలా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే టెంపుల్స్ ఏమైనా కూడా అలాగే అనిపిస్తూ ఉంటాయి, బట్ ఇంకా కొంచెం ఎక్కువ అనమాట, డీప్గా మనం వెళ్ళిపోతాము. సో అలాంటి ప్లేస్ ఒకటి మనకి తిరుపతి అండ్ అన్నవరం, షిరిడి ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి లిస్ట్లో. అండ్ ఇప్పుడైతే మేము అమలోద్భవికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసి మేమైతే ఫుడ్ తినేసి ఇంక ఇక్కడి నుంచి రిటర్న్ అయిపోవడమే అనమాట. సో స్పెసిఫిక్గా మేము కాకినాడ నుంచి అమలోద్భవికి ఎందుకు వస్తామంటే కనుక ఇక్కడ ఫుడ్ అనేది చాలా బాగుంటుంది. మన కాకినాడలో కూడా ఉన్నాయి, బట్ ఇక్కడ ఫుడ్కి మనం ఒక్కసారి ఎడిక్ట్ అయ్యామంటే ఆల్మోస్ట్ ఎక్కువ టైమ్స్ వస్తూ ఉంటాం అనమాట. అలాగే మేము చాలాసార్లు వచ్చాము ఇక్కడికి. సో ఈసారి కూడా ఫ్యామిలీతో అలా టైం స్పెండ్ చేయడానికి వచ్చి మొత్తానికైతే మా లంచ్ అనేది ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాం. ఈవెన్ లక్కీగా చూడండి అసలు. సో వీడు యాక్చువల్లీ ఏంటంటే బయట ఫుడ్ మేము లక్కీకి పెట్టాం, బట్ ఎప్పుడైనా ఇంకా తప్పదు మాతో పాటు ఇంకా ఉండిపోయాడు అనిపిస్తే తప్ప వాడికి మేము బయట ఫుడ్ అసలు పెట్టామన్నమాట. అండ్ ఫైనల్గా మేము మంచి స్టార్టర్స్ అవి చెప్పేసుకుని సూప్ చెప్పుకుని అలా మెయిన్ కోర్స్కి వెళ్ళిపోయాము. ఇదిగోండి, అంటే జస్ట్ ఒక బటర్ నాన్, ఫ్రైడ్ రైస్ అండ్ కర్రీస్ అనమాట. సో ఇది చాలా ఎక్కువ, కాకపోతే ఇంక ఈరోజు ఎలాగ మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా అని చెప్పేసి తిన్నాం అనమాట. ఇంకా లాస్ట్లో ఫైనల్గా లెమన్ సోడా తాగితే ఆహా సూపర్ ఉంటుందన్నమాట. మొత్తానికి ఈరోజు మేము ఇలా ఎంజాయ్ చేసామన్నమాట ఫుడ్ తోటి. అండ్ ఇక్కడ వచ్చేసి మాది లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతాము. అండ్ ఈరోజు ఏదో హాలిడే అలా దొరికింది కాబట్టి ఇలా మేము ఎంజాయ్ చేసాం ఫ్యామిలీ మెంబర్స్ తోటి. అండ్ ఈ మీనింగ్లోకి ఇక్కడతో నేను ఎండ్ చేస్తాను. మరిన్ని వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.